తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేసి ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు స్వతంత్ర ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇక ఇప్పుడు వైసీపీతో పాటు వంశీ కూడా ఓడిపోయాడు. అయితే టీడీపీ తనపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుందని ఓ జాతీయ పార్టీలో చేరాలని భావిస్తున్నారట. ఇంతకు వంశీ ఏ పార్టీలో చేరనున్నారు? ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీది ఒక ప్రత్యేకమైన స్టైల్. జూనియర్ ఎన్టీఆర్ మనిషిగా టీడీపీలో చేరి ఆ తర్వాత చంద్రబాబుకు దగ్గరై 3 సార్లు టికెట్లు తెచ్చుకున్నారు. ఒకసారి విజయవాడ లోక్సభ టికెట్, మరో 2 సార్లు గన్నవరం అసెంబ్లీ టికెట్లు వంశీని వరించాయి. అయితే 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసినప్పుడు దాదాపు 13 మంది స్వతంత్ర అభ్యర్థులు, ప్రజారాజ్యం, లోక్సత్తా, బీఎస్పీ, పిరమిడ్ పార్టీ వంటి అభ్యర్థులు బరిలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ గెలిచారు. ఆ ఎన్నికల్లో వంశీ 12,000 పైచిలుకు ఓట్ల తేడాతో 2వ స్థానంలో నిలిచారు. అయితే ఆ తరువాత వంశీ పూర్తిగా గన్నవరంపైనే దృష్టి పెట్టారు. 2014, 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే టీడీపీ అగ్రనేతలతో వంశీకి విభేదాలు రావటం, మరోవైపు వైసీపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందేమో అనే అనుమానంతో 2019 తర్వాత ఆయన వైసీపీలో చేరారు. అధికారికంగా కండువా కప్పుకోకపోయినా టీడీపీ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా వైసీపీకి సపోర్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన వంశీని ఆ పార్టీ బాగానే వాడుకుంది. అర్ధబలం ఉన్న వంశీకి అనేక అవకాశాలు వచ్చాయి. అయితే 2019లో టీడీపీ ఓటమి తరువాత ఆయన అడుగులు వైసీపీ వైపు పడ్డాయి. జగన్ నీడలో చేరిన దగ్గర నుంచి వంశీ టీడీపీ అధినాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఒక దశలో చంద్రబాబు, లోకేష్ల మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించాయి. వైసీపీ హయాంలో వంశీ వ్యవహార శైలే 2024 ఎన్నికల్లో ఓటమికి కారణమని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. వంశీ దూకుడు 2024లో పనిచేయలేదని, యార్లగడ్డపై ఉన్న సానుభూతి కూడా వంశీకి వ్యతిరేకంగా మారిందని అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గడిచిన 6 నెలలుగా వంశీ రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. గతంలో వంశీ చేసిన వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయనే టాక్ నడుస్తోంది. వంశీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని, అందుకే కేసులు పెడుతోందని కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బయట ఎక్కడా వంశీ కనపడకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గన్నవరం నియోజకవర్గంలో కనపడని వంశీ హైదరాబాద్లో ఉన్నాడా, లేదంటే అమెరికాకు వెళ్లిపోయారా అనే చర్చ జరుగుతోంది. తనపై ఉన్న తీవ్రమైన కేసుల నేపథ్యంలో టీడీపీ జనసేనలోకి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదు. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల మీద చేసిన విమర్శలు, ఆరోపణలే ఇప్పుడు వంశీకి పెద్ద మైనస్ గా మారాయి. అయితే కూటమి ప్రభుత్వ వేధింపుల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరటమే కరెక్ట్ అని భావిస్తున్నారట. బీజేపీలో చేరటం ద్వారా అధికార పార్టీలో సభ్యుడవుతాడు. అప్పుడు వేధింపుల తీవ్రత ఎక్కువగా ఉండదని అంచనా వేసుకుంటున్నారట. వల్లభనేని
వల్లభనేని వంశీ గతంలో చంద్రబాబు ఫ్యామిలీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల టీడీపీ క్యాడర్ అంతా పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న 10 ఏళ్ల కాలంలో ఏమైనా అక్రమాలు చేశారా అని టీడీపీ శ్రేణులు ఆరా తీస్తున్నాయట. ఈ క్రమంలో వైసీపీలో ఉంటే ఖచ్చితంగా తనకు ఇబ్బందులు తప్పవని భావించిన వంశీ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరితే కనుక జాతీయ పార్టీ నుంచి పూర్తి రక్షణ ఉంటుందని వంశీ అంచనా వేసుకుంటున్నారట. వంశీ త్వరలోనే బీజేపీ నాయకత్వాన్ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అన్ని కుదిరితే జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే వంశీని బీజేపీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. వంశీని అన్ని వ్యక్తిగత అజెండాతో నడిచే రాజకీయాలని, గతంలో వైసీపీ మీద వ్యాఖ్యలు చేసి ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్ పంచన చేరారని, ఇప్పుడు టీడీపీ నుంచి రక్షణ కోసం కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీలో చేరుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోందట. వంశీని పార్టీలో చేర్చుకొని వైసీపీ ఎలాంటి లాభం పొందకపోయినా నష్టమే ఎక్కువగా జరిగిందని, ఇప్పుడు బీజేపీలో కూడా అదే పరిస్థితి ఉంటుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వల్లభనేని వంశీని పార్టీలో చేర్చుకుంటే అది పెద్ద మైనస్ అవుతుందని, ఆయన గత చరిత్ర చూస్తే అలాంటి రాజకీయాలే ఎక్కువగా కనపడతాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో వంశీకి బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.